వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను 2 శారీస్ చూపిస్తున్నానండి. మనకి 2 శారీస్ వచ్చేసి బిలో 500లో వచ్చాయండి. నాకైతే మంచి కలర్ కాంబినేషన్లో క్లాత్ బాగా వచ్చాయండి. శారీస్ వచ్చేసి ఇది మనకు రాయల్ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉందండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న శారీ వచ్చేసి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కొత్తగా ఉందని బుక్ చేశాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఈ కలర్లో వేరే బార్డర్కి వేరే కలర్లో మ్యాచ్ అలా ఇది మంచి ట్రెడిషనల్ కలర్ మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే అలాంటి కలర్ అండి. ఇది నాకు బాగా నచ్చింది. మంచి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి మనకి ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చారు. గ్యాప్ బార్డర్తో మంచి మెరూన్ కలర్లో ఉందండి. మనకు శారీ కూడా మంచి షైనింగ్లో ఉంది. నేనైతే షాక్ అయిపోయాను ఈ రేట్కి ఇంత మంచి శారీ అని. నాకు ఎక్కడో డౌట్ ఉండే ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాత్ బాగుండదేమో, కలర్ ఏమన్నా అదే వద్దేమో అనుకున్నాను నేను. ఈ క్లాత్ వచ్చేసి మనకు మైసూర్ సిల్క్ అలా అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనకు. కానీ ఇది కాటన్లా అనిపిస్తుంది నాకైతే. కాటన్ ఎక్కువగా ఉంది శారీలో. మనకు జారడం అలా ఏమి ఉండదు. శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి. మనం యాస్టీజ్ ఇలానే స్టిచ్ చేయించుకున్నా ఏం పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు బ్లౌజ్ పార్ట్లో శారీ పార్ట్లో సేమ్ ఇచ్చేసారు. బార్డర్ వచ్చేసి మనం దీనికి ఇంకా మెరూన్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోకపోయినా దీన్నే స్టిచ్ చేసుకోవచ్చు. మనకు అలా బిగ్ బార్డర్తో అలా హ్యాండ్స్కి స్టిచ్ చేయడం, లేదా అట్లా షార్ట్ హ్యాండ్ అయినా మనం సింపుల్గా మామూలు ఫంక్షన్లకి అలా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా టెంపుల్స్కి వచ్చేసి, పూజలకు వచ్చేసి ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా. నాకు ఈ శారీని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి క్లాత్ కలరు బడ్జెట్ అన్నీ బాగా కుదిరాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను క్లాత్ ఎక్కడైనా థ్రెడ్స్ అలా మనకు బ్యాంగిల్స్ తట్టుకున్న రింగ్ తట్టుకున్న ఎక్కడన్నా వెళ్తుందేమో అనుకున్నా, అలా ఏం లేదు. మనకి ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకు ఫ్రంట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు బార్డర్లో డిజైన్ కూడా చూసారు కదా, ఎక్కడ థ్రెడ్స్ అనేవి లేవు. ఆ క్లాత్లోనే మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్, బాగా కాస్ట్ శారీకి ఇచ్చినట్టుగా. ఇది నాకు ఈ పూజలకి ఈ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి పళ్ళు ఫ్రెండ్స్, మనకి ఇలా 1/2 మీటర్ ఇచ్చారు. మధ్యలో అలా మెరూన్ కాంబినేషన్తో అలా జెరీ టైప్ అలా ఇచ్చారు ఫ్రెండ్స్. చూస్తే టచెస్ ఇచ్చారు వాళ్ళే. మనం ఈ శారీకి అవే అలాగే సూట్ అవుతాయేమో అనిపించింది. ఇది వచ్చి పళ్ళు పాటలో ఉన్న బార్డర్, శారీ పాటలో ఉన్న బార్డర్ సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్. ఇది వచ్చి ప్యాంట్ సైడ్ బార్డర్, ఇలా టేజిల్స్ ఇచ్చారు. మనము అవి థ్రెడ్స్ ఇంకొంచెం టైట్గా మూడి వేయించుకుంటే సరిపోతుంది. మంచి అమ్మవారి పూజలకి, వ్రతాలకి నోములకి, మనకి ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం అండ్ ఇది ఇప్పుడు బోనాలు అలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటికైతే ఇది మనకు క్లాత్ కూడా వచ్చేసి మంచి మన స్కిన్ పైన ఇరిటేట్ అలా ఉండకుండా మెత్తగా ఉంది కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మనకు స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చివరిలో మనకు పళ్ళు పాటు ఇచ్చారు. నేనైతే ఈ శారీకి 100కి 200% నేను తీసుకోమని చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇది 400 ప్లేస్లో పడింది బడ్జెట్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బడ్జెట్లో ఇంత మంచి శారీ. కలరు క్లాత్ నేనైతే కొంచెం వాటర్లో తడిపి కూడా చూసాను ఫ్రెండ్స్, కలర్ ఏమన్నా ఇది వచ్చేస్తుందేమని, అలా ఏమీ లేదు. బాగా నచ్చింది నాకు. మనకి పూజలకి మాత్రం మంచి గుడి టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడైతే బాగుంటుంది. ఆఫీస్ వేర్ కాలేజ్ ఇలా అయినా ఆఫీస్ వేర్కి అయినా మామూలుగా బయటికి వెళ్ళినప్పుడైనా కంఫర్ట్గా మనం కాటన్ శారీ వేర్ చేసినట్టు వేర్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. మీకు కనుక నచ్చితే ఈ బడ్జెట్లో మీరు కలర్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీరు తప్పనిసరిగా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మెరూన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇందులో మనకు ఈ శారీ లింక్ పైన అయితే కలర్స్ లేవు, కానీ మనం ఇలా కిందికి వస్తే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ శారీలో కూడా మనకి లెమన్ గ్రీన్ అండ్ బ్లూ అలా మంచి మంచి కాంబినేషన్ కలర్స్తో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు సెకండ్ శారీ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మనకి బిలో 500లో వచ్చింది ఈ శారీ వచ్చేసి. నేనైతే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్ ఈ శారీ చూసి కూడా.
క్లాత్ వచ్చేసి ఎలా వస్తుందో ఏమో అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఈ 2 శారీస్ డౌట్గానే బుక్ చేశాను, కానీ నేనైతే షాక్ అయిపోయాను శారీ వచ్చాక. ఇది మనకు మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి. ఇది మనకు పెసర్ గ్రీన్ అలా ఉందండి. క్లాత్ వచ్చేసి మనకి ఇది కాపర్ షేడ్లో ఉంది. శారీ వచ్చేసి మీకు తెలుస్తుంది కదా, బార్డరు శారీలో ఉన్న బూటీ కూడా కాపర్ షేడ్లో ఉంది. ఇది మనకు పెసరగింజ కలర్లో ఉంది ఫ్రెండ్ శారీ వచ్చేసి. ఈ కింది సైడ్ బార్డర్ వచ్చేసి మనకు మెజంతా పింక్లో ఉంది. క్లాత్ వచ్చేసి మనకు ఇది కలనేత షేడు అలా ఉంది ఫ్రెండ్. ఇది వచ్చేసి మనకి ఈ శారీ వచ్చేసి సిల్క్ టైప్లో ఉంది, కానీ బాగుంది ఫ్రెండ్స్. ఇందాకటి క్లాత్ ఏమో కొంచెం మందంగా ఉంది. ఇందాకటి చీర క్లాత్ వచ్చేసి ఇది మనకు కొంచెం సన్నగా వచ్చింది. కలనేత శారీస్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అలా వచ్చింది. మనకు ఈ కలర్ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్, ఎందుకో అర్థం కాలేదు. అయితే ఐ థింక్ నాకు ఏమనిపించిందంటే, మనకి కలనేత షేడ్లో షైనింగ్ ఉంది కదా, పిసర్ కలర్ గోల్డ్ కాంబినేషన్లో షైన్ అవుతుంది. ప్లస్ ఆ బూటీ మన కాపర్లో ఉంది కాబట్టి ఇలా ఇది ఇచ్చారేమో అనిపించింది. నేనైతే బ్లౌజ్ దీనైతే స్టిచ్ చేయించుకోకుండా బెటర్ అనిపించింది. పళ్ళుకి అలాగే ఉంచేసి మనం ఈ బార్డర్లో బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మనకి ఎలాగో ఉంటాయి కదా ఆ కలర్లో బ్లౌజులు వచ్చేసి మనకి వర్క్ బ్లౌజులు బ్యాక్ వీడియోలో పెట్టాను నేను. వర్క్ ఎంబ్రాయిడరీలో ఉన్నాయి, మనకి మిర్రర్ వర్క్లో అలా ఉన్నాయి. అలా అది ఒక బ్లౌజ్ వెయిట్ చేయడం బెటర్ అనిపించింది. ఇది మీరు చూస్తున్నారు కదా, అసలు కలర్ కాంబినేషన్ రియల్గా ఫ్రెండ్స్ నేనైతే షాక్ అయిపోయాను. మనకి ఎక్కడ ఏమీ డిసప్పాయింట్ అవ్వము ఫ్రెండ్స్. ఈ 2 శారీస్ వచ్చేసి షైనింగ్ తెలుస్తుంది కదా మీకు. ఇది పైన సైడ్ బార్డర్ అండి. మనకు మెజంతా పింక్ అలా అనిపిస్తుంది, కానీ కొంచెం పర్పుల్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు రియల్గా అయితే పర్పుల్ కలర్లో ఉంది. మనకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకు ఫ్లవర్కి మధ్యలో థ్రెడ్స్ అలా జాయింట్ లేవు. మంచి ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ అలా ఇచ్చారు కాబట్టి మనకు తట్టుకుంటుంది అన్న ప్రాబ్లం అయితే ఏమి లేదు. నేను ఈ 2 శారీస్లోనే ఇంకా వేరే కలర్స్ కూడా పర్చేస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి మంచి కలర్స్ ఉన్నాయి అందులోనూ కూడా. ఈ బడ్జెట్లో మనకు పెట్టుబడులకే కానీ మనం లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి క్లాత్ వచ్చేసి ఈ శారీని అయితే మనం కట్టుకుంటే అసలు లావునా కూడా కనిపించదు ఫ్రెండ్స్, ఎందుకంటే అలా అతుకుపోతుంది శారీ వచ్చేసి. మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, షైనింగ్ క్లాత్ వచ్చి మనకు ఎంత లావుగా ఉన్నా సడగానే చూపిస్తుంది శారీ, అలా ఉంటుంది క్లాత్ వచ్చేసి. మనం దీన్ని లెహంగాకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్. బార్డర్లో మనం అలా పర్పుల్లో ఒక బార్డర్ ఓని తీసుకున్నామంటే బాగుంటుంది. ఇది వచ్చేసి బార్డర్ మీరు పళ్ళుపాటు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పళ్ళుపాటు వచ్చేసి మనకు ఈ బార్డర్లో ఉన్న డిజైన్ వచ్చేసి శారీలో ఉన్న డిజైన్ ఈ కలర్ ఇది మనకు పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్. పళ్ళు వచ్చేసి 1/2 మీటర్కి అలా పైనే ఉంది. ఇందులోనే బ్లౌజ్ అలా జాయింట్ రావడం వల్ల మనకు చూస్తున్నారు కదా, బ్లౌజ్ పార్ట్ కూడా ఎక్కువగానే 80 మీటర్స్ అలా ఇచ్చినట్టున్నారు. మనం కావాల్సినంత పళ్ళు కుంచేసుకొని మిగతా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని ఓకే. లేదంటే ఇది మనకు రఫ్గా అనిపిస్తుంది అంటే బార్డర్లో మనకు మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఏదో వెయిట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. నేనైతే ఈ 2 శారీస్ నేను మిస్ చేసుకోవద్దని చెప్తాను, ఎందుకంటే మనకి పెట్టుబడులకైనా మనం వేర్ చేయడానికైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ శారీస్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ థ్రెడ్స్ అయితే మెయిన్ ఆ థ్రెడ్స్ తోటే ఉంటుంది కదా. శారీ కొంచెం క్వాలిటీ తగ్గిందంటే థ్రెడ్స్ రావడము అలా పీక్కుపోయినట్టుగా ఉండడం అలా ఉంటుంది కదా, కానీ ఈ శారీస్ మాత్రం 1000-1200 శారీస్ వచ్చినట్టు వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విషయంలో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోలు కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, నాకు కూడా మోటివ్గా ఉంటుంది. ఈ 2 శారీస్లో మీకు ఏది నచ్చినా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కమింగ్ ఫెస్టివల్స్కి మనకు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.